మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము, ఈ అతిచారములోనే మళ్ళీ గురువు వక్రగతి, వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం. ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది, చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతూ ఉంది. గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం. అదేంటంటే ఆయా గ్రహాలు వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షను బట్టి వస్తూ ఉంటుంది. ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం, ఇట్లాంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా. ఇక్కడ మిథునంలో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు. ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం, అందులో వక్రగతి కూడా ప్రారంభమైంది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునంలోకి ఎప్పుడో వచ్చారనుకోండి, మిథునం నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు, ఉండాల్సిన టైం కంటే ముందుగానే, దాన్ని అతిచారం అంటున్నాము. ఇక్కడ 13వ తారీఖు 11వ నెల 2025 నుండి 6వ తారీఖు 12వ తారీఖు నెల అంటే డిసెంబర్ 2025 వరకు ఇక్కడ గురువు వక్రగతిలో, అతిచారంలోనే వక్రగతి, ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది. తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఏమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరలా ఆయన 7వ తారీఖు డిసెంబర్ నెల 2025 నుండి 11వ తారీఖు 3వ నెల 2026 వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు. మళ్ళీ అక్కడ మిథునంలో, ఆ తర్వాత రుజుమార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి. ఏమండి, ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఇక్కడ మీకు వక్రగతి కానీ, ఈ స్తంభన కానీ, ఈ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి. ఈ ఒక కోవలోనే భిన్నమైనటువంటి నడక, చలనం మనకు ప్రదర్శిస్తుంది ఇక్కడ. ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పీరియడ్ని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫలితాలు చెప్పుకుందాం. 13వ తారీఖు 11వ నెల 2025 నుండి 6వ తారీఖు డిసెంబర్ నెల 2025 వరకు ఈ కాలం అంతా కూడా కర్కాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది. ఇక్కడ వరకు 12వ నెల వరకు అక్కడ ఉంటారు. ఇక్కడ ఇచ్చేటటువంటి ఫలితం మేషరాశి వారికి కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా మేషరాశి వారికి 4వ స్థానంలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. 4వ స్థానంలో ఏ విధమైన ఫలితాలు ఉన్నట్టయితే మనకి ఎక్కడున్నా కూడా గురువు తను ఉన్న స్థానం యొక్క ఫలితాలనే ఇస్తూ ఉంటారు. గురువు మిగతా గ్రహాలన్నీ కొన్ని వెనక స్థాన ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి, కానీ కొన్ని ఇక్కడ కూడా మతాలు తేడా ఉన్నాయండి. కొంతమంది ఋషీశ్వరుల యొక్క అంటే మనకి ఈ జ్యోతిష్యాన్ని అందించినటువంటి మహానుభావులు యొక్క అభిప్రాయాల్లోనే కొన్ని భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఆ విధంగా నిజంగా అతిచారంలో ఉన్నటువంటి గురువు బలహీనపడతాడు అని చెప్పేసి మనకి కొంతమంది చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ 4వ స్థానంలో ఆయన ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి ఫలితం ఏంటంటే బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనకి శాస్త్రకారులు అందించిన దాని ప్రకారంగా 4వ స్థానంలో అంటే దానికి దీనికి కుదరదండి. 4వ స్థానంలో బలహీనంగా అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. మరి నిజానికి 5వ స్థానంలో ఉందనుకోండి, అంటే మనం మీన రాశి తీసుకున్నట్టయితే 5వ స్థానం వస్తుంది. అప్పుడు 5వ స్థానంలో మరి గురువు యోగిస్తాడు కదా. అవి కొన్ని విషయాల్లో కొంత కాంట్రవర్సీ ఉన్నమాట యథార్థం. ఎవరు ఎంత లోపలికి వెళ్ళే కొద్దీ కాంట్రవర్సీ పెరుగుతుందే కానీ దీనికి ఒక సొల్యూషన్ అంటూ కొంచెం కష్టంగానే, చాలా కష్టంగా దొరకాలి ఇది. సరే, మొత్తం మీద ఇక్కడ మనకి మేషరాశి వారికి 4వ స్థానంలో గురువు ఇచ్చే ఫలితాన్ని గురించే మనం ముందుగా చెప్పుకోవడం ప్రయత్నం చేద్దాం. 4వ స్థానంలో ఉన్నప్పుడు గురువు ఇచ్చే ఫలితం ఏంటంటే యాచనం బుద్ధి చాంచల్యం తేజోహానిం ధన వ్యయం దేశత్యాగం చ కలహం 4వ స్థానగో గురు అని చెప్పి మనకు శాస్త్రం చెప్పింది. 4వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఇక్కడి నుంచి మనకు జరిగేటువంటి ఫలితం ఏంటంటే 4వ స్థానంలో ఉన్నప్పుడు
యాచనం దరిద్రం అనమాట అండి. చాలా దరిద్ర కొట్టి పరిస్థితులకు వస్తుంది. అంటే ఆర్థికంగా చాలా వెనకబడిపోతారు. ఎవరి మీదో ఆధారపడాల్సిన పరిస్థితి, ఎవరినో అప్పడగలసిన పరిస్థితి, లేకపోతే ఊరికే ధర్మంగా అడగవలసినటువంటి పరిస్థితి, అంత హీన స్థితికి తీసుకెళ్ళిపోతాడు చతుర్థ స్థానంలో కనుక గురువు గోచార రీత్యా ఉన్నట్టయితే అని చెప్తున్నాడు. అలాగే బుద్ధి చాంచల్యం, స్థిరత్వం ఉండదు. తేజోహాని, అపకీర్తి, మన పేరు తేజస్సు అంటే మన కీర్తి, దానికి హాని జరుగుతుంది, అపకీర్తి. ధన వ్యయం, ధనం ఖర్చు అయిపోవటం. స్థానచలనం, ఉన్న చోట ఉండనివ్వడు, ఏదో స్థానచలనం తీసుకొస్తాడు. ఆ ఊరు నుంచి మరో ఊరు ట్రాన్స్ఫర్ అవ్వటము, లేకపోతే మకం మార్చటము, లేకపోతే ప్రమోషన్ వచ్చి వెళ్ళటము, మొత్తం మీద ఏదైనా కానివ్వండి, స్థానచలనం ఉన్న స్థానం నుంచి ఖచ్చితంగా కదుపుతాడు అని చెప్పేసి చెప్తున్నది. అలాగే కలహం, ఎవరితో మాట్లాడినా కూడా మనం మంచిగా మాట్లాడినా సరే వాళ్ళకి అపార్థం తీసుకోవచ్చు, లేదా మన మాటల్లో కఠినత్వం ఏమైనా పెరగచ్చు. మొత్తం మీద వారికి మనకి కొంత ఘర్షణ జరిగేటటువంటి, కలహం వచ్చేటటువంటి అవకాశం స్పష్టంగా గోచరిస్తోందని చెప్పి శాస్త్రకారులు చెప్పారు. ఈ విధమైన ఫలితాలన్నీ మేషరాశి వారికి చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు. ఇక్కడ మళ్ళీ ఈయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇదే వక్రంలో వెనక్కి ఈయన, అంటే అతిచారం వల్ల ముందు వచ్చారు కాబట్టి కర్కాటకంలోకి. అతిచారం అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ ఆయన ప్రదేశంలోకి, ఆయన సొంత గూటిలోకి, మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అప్పుడు మిథున రాశిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మేషరాశికి తృతీయ స్థానం అవుతుంది. ఈ తృతీయ స్థానంలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే 7వ తారీఖు డిసెంబర్ నెల 2025. ఏమండి, అప్పటి నుండి 11వ తారీఖు మార్చి నెల, సంవత్సరం గుర్తుపెట్టుకోండి, ఇది 2006. ఏమండి, ఈ కాలం అంతా కూడా వక్రించి ఉంటారు. తదుపరి రుజుమార్గంలోకి వస్తారు. ఇక్కడ ఈ తృతీయ స్థానం అవుతుంది మేషరాశికి. అక్కడ వారు ఇచ్చేటటువంటి ఫలితం, ఈ గురు భగవానుడు మనకి ఇచ్చేట ఫలితం ఏంటంటే అతి క్లేశం, బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం, ఉద్యోగభంగం, కలహం, తృతీయ స్థాన గోగురు అని చెప్పేసి మనకి శాస్త్రకారులు అందించినటువంటిది. కాబట్టి ఇక్కడ గురువు తృతీయ స్థానంలో అంటే మిథునంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ మనకి ఇచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే మనోవిచారం, బంధు విరోధం, దారిద్ర్యం, ఆర్థికంగా మానసికంగా అన్ని రకాలుగా దరిద్రం, శరీర పీడ, అనారోగ్యాలు, అలాగే ఉద్యోగ భంగం, ఉద్యోగం పోవచ్చు కొంతమందికి, అట్లాంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. అందరితో కలహం. మొత్తం మీద మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ మేషరాశి వారికి గురు బలము తృతీయంలో, చతుర్థంలోనే ముందు నడుస్తున్నది. తదుపరి మళ్ళీ వెనక్కి వచ్చినారు కాబట్టి ఇప్పుడు మీకు కర్కాటకంలో అతిలో ఉండగా వక్రం ప్రారంభమైంది. అతి అవగానే మళ్ళీ ఆయన స్థానం అతిచారం పూర్తి అవగానే మళ్ళీ తృతీయంలోకి వచ్చేసారు. కాబట్టి ఇక్కడ చతుర్థంలో కానీ తృతీయంలో కానీ ఆయన శుభ ఫలితములు ఇవ్వజాలడు. ఇప్పుడు చెప్పుకున్న ఫలితాలన్నీ కూడా ఈ మేషరాశి వారికి సంక్రమిస్తూ ఉంటాయి. కాబట్టి వీరు ఈ బాధను కొంచెం భరించడం కష్టం, చెప్పడం సులువే, కానీ మొత్తం మీద ఈ చిన్నపాటి పరిష్కారం అన్న చేసుకోండి. ఈ రోజుల్లో ఖచ్చితంగా మీరు ఎలాగ మనం ప్రతిసారి పరిష్కారాలు చెప్పుకుంటూనే ఉన్నాము. అందులో నవగ్రహ శ్లోకాలు ఖచ్చితంగా చదువుకోండి అని మనం చెప్తున్నాం కదా. దానితో పాటుగా మీరు ఎంత వీలైనంత తొందరగా, అంటే 13వ తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి అక్కడి నుంచి మీరు, అంటే ఇదే నెలలో 13వ తారీఖు నుంచి గురువు వక్రం ప్రారంభమవుతోంది కాబట్టి ఆ స్టార్టింగ్లోనే, అంటే ఆ ప్రారంభంలోనే గురువుకి సంబంధించి నవగ్రహాలు ఉన్న గుడికి వెళ్ళి ఒక 9 ప్రదర్శన చేసి 1.25 కేజీ శనగలు, శనగపప్పు కాదండి, శనగలు. ఎందుకంటే శనగలు పొట్టుతోటి తినగలం, పొట్టు తీసైనా వాడుకోవచ్చు. కాబట్టి మీరు 1.25 కేజీ శనగలు తీసుకుని మీరు ఈ సంకల్పం గుళ్ళో పూజారి గారిని అడిగితే చెప్తారు. అక్కడ ఆ గుళ్ళో పూజారి గారు కావచ్చు, లేకపోతే పురోహితుని అడిగినా కూడా ఈ సంకల్పం చెప్పించుకోండి. చతుర్థ తృతీయ స్థానాలలో గురువు యొక్క వక్ర సంచారం వల్ల కలిగేటటువంటి దుష్పరిణామాలకి పరిహారంగా అని చెప్పి వాళ్ళు చెప్తారు. దాని సాంస్క్రిట్లో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చెప్తారు. అది చెప్పించి ఆ దానం ఇచ్చేసి దాంతోపాటు ఏదో ఆ వారికి ఒక పండు, ఓ తాంబూలము, ఓ దక్షిణ, మీ మనస్సంకల్పం, ఓ 100, 150, 100, 200, 300 మీ స్తోమతను బట్టి ఇదేం చెప్పేసి ఇవ్వడానికి ఏం లేదనేది మీ మనస్సంకల్పం, మీ మనసుకి ఎంత ఇద్దాం ఈ బాధలు పడే కంటే అని అనిపిస్తే అంత ఇచ్చి ఆ బ్రాహ్మణికి ఆ దానం ఇచ్చేసి ఆయన యొక్క ఆశీర్వచనం తీసుకోండి.
శుభం. ఈ యొక్క దుష్పరిణామాల నుంచి మీరు బయటపడతారు. అప్పుడు కూడా వక్రం పోయినా కూడా తృతీయ స్థానంలో ఉన్నారు కాబట్టి అక్కడ కూడా మీకు గోచార రీత్యా ఇంచుమించుగా గురువు మళ్ళీ కర్కాటకంలో ప్రవేశించే వరకు ఫలితాలు అయితే ఏమి తేడా రాదండి, మళ్ళీ రాశి మారవలసిందే. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనకి వస్తూ ఉన్నాయి గురువు వల్ల. మేషరాశి వారికి శుభం భూయాత్.